నమస్కారం అంకమరావు గారు. నమస్తే అంజి బాబు. అసెంబ్లీ సెషన్స్ ఒక పక్కన జరుగుతున్నాయి. ఇంకో పక్కన ఏం చేస్తున్నారంటే తల్లికి వందనం ఎగ్గొట్టారని, లేకపోతే 3 సిలిండర్కి పంగనామం పెట్టారని ఇలాంటి ప్రచారం జరుగుతుందండి. మామూలుగా ఉచిత బస్సు కూడా ఎత్తేసారు కదా. అది ఇంకా వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. వరుస క్రమంలో ఉంది కదా. వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. మంత్రివర్గ తీర్మానాలుగా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి జీవోల్ని ఇచ్చుకుంటూ ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియకుండా, మరి మన ఆస్తులు మొత్తం తెలంగాణకి రాసి ఇచ్చేసి హక్కు ఆయనకి ఎక్కడిచ్చారు అవన్నీ కూడా వాళ్ళు చేశారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి బయటకు తీస్తూ ఉన్నారు. ఇప్పుడు తల్లికి వందనం మంచి ప్రశ్న అడిగారు, ప్రజలకు కూడా తెలియాలి. ఈరోజు గతంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికి వర్తింపజేశారు, దానికి కూడా నియమ నిబంధనలు పెట్టారు. విద్యుత్తు వాడకాన్ని బట్టి కూడా ఆ రోజు తల్లికి వందనాన్ని అర్హులా అనర్హులా అని చెప్పి నిర్ణయించేశారు. అలాగే వాళ్ళకి ఏదన్నా వాహనం ఉన్నా చాలా రకరకాల నిబంధనలు పెట్టారు. ఆ రోజు వాళ్ళు ఎంతవరకు ఇచ్చారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు అంత ఘనంగా చేస్తేనే 4 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి డ్రాప్అవుట్స్ జరిగిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఇంతవరకు మంత్రివర్గం తీర్మానం చేయలేదు. ఇస్తామా ఇవా అని చెప్పని వాళ్ళ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి వివరణ రాలేదు. అప్పుడే వీళ్ళకి తడిసిపోతూ ఉంది. కారణం ఏందంటే ఈ 48 రోజుల్లోనే ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే వివిధ సంస్థల నుంచి కావచ్చు, పెట్టుబడులు విలువలో వస్తూ ఉన్నాయి. రెండోది కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాజధానికి కూడా 15,000 కోట్ల రూపాయలు కేటాయించి, దానికి కూడా ఒక్కరి భాష్యాలు చెబుతున్నారు కదా వీళ్ళు అప్పుగా తీసుకొచ్చారని చెప్పని. మరి పిచ్చిముండ ఆడుకులారా, చాలా స్పష్టంగా దేశ ఆర్థిక మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇది విదేశాల నుంచి అప్పు తీసుకుంటున్నమాట వాస్తవం. దీంట్లో గ్రాంట్ 90%, 10% మాత్రమే రాష్ట్రం కట్టాలి. అంటే 1,500 కోట్లు మాత్రమే కట్టాలి 15,000 కోట్లలో. అయినా సరే రాష్ట్రం కట్టగలిగిద్దా లేదా అని చెప్పని మేము ఆలోచించుకొని అప్పుడు చెబుతాం. దీనికి అంటే ప్రభుత్వమే ఉంటుందా అనే దాని మీద చాలా వివరణతో కూడినటువంటి వివరణ ఇచ్చింది ఆమె. ఇంకా వీళ్ళు రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఇక ఈ తల్లికి వందనం అనే విషయాన్ని కనుక వస్తే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, అది కూడా ప్రభుత్వ పాఠశాలల లేకపోతే వేరే సంస్థలు నిర్వహించే దానికైనా సరే పిల్లలంటూ చదువుకుంటే చాలు, వాళ్ళకి మేము ఇస్తామని చెప్పి ఇంత విస్పష్టంగా వీళ్ళు చెబుతూ ఉంటే, శాసనసభ సాక్షిగా చెబుతూ ఉంటే, ఎక్కడ ఈటలేదని చెప్పారు, ఎక్కడ ఎత్తేసామని చెప్పారు, ఎక్కడ దీనికి పంగనామాలు చుట్టారు, ఎక్కడ లేదని చెప్పారు, ఒక్కసారి చెప్పగలరా? నిన్న గనక ఇక్కడ మాట్లాడినట్టే కాకుండా అక్కడికి వెళ్ళి కూడా 36 మందిని చంపేశారు. మళ్ళీ తర్వాత 31 దిగిపోయింది. 35 మందిని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే వీళ్ళ వేధింపులు తాళలేక చనిపోయారని చెప్పారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పేవన్నీ అంటే గతంలో 2014 నుంచి 2019 వరకు ఏ విధమైనటువంటి అబద్ధాలు రోజు రోజుకి చెప్పుకుంటూ వచ్చి ప్రజల మనసును తొలిచారో ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి వ్యత్యాసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన ఏంటో ఆ రోజు తెలియదు అంజుబాబు. అప్పుడు ఎప్పుడు అధికారంలో లేడు, తండ్రిని అడ్డం పెట్టుకొని దోచుకోవటమే తప్ప అధికారంలో లేని వ్యక్తి అధికారంలో వస్తే ఇది ఎరగబడుస్తాడని చెప్పని ఊహించుకొని వీళ్ళు ప్రజలు ఆ రోజు ఆశపడ్డారు. అధికారంలో వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూశారు. ముందు ప్రజల ఆత్మాభిమానం మీద దెబ్బతీశాడు, వాళ్ళ స్వతంత్రం మీద దెబ్బతీశాడు. అది వాళ్ళు తట్టుకోలేకపోయారు. అది ఈయన ఎన్ని కుప్పిగంతులు వేసినా ఏమి చేసినా కూడా దానికి ప్రజలు మళ్ళీ ఆయన కళ్ళు తిరుగుతారని భావించడం మాత్రం ఎరితనమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏం జరిగిందో, వాళ్ళ మనసులకు ఎంత గాయపడ్డాయో దానికి ప్రతీకారం తీర్చుకున్నారు వాళ్ళు. ప్రతీకారం తీర్చుకోబట్టే 151 స్థానాలు వచ్చిన అతనికి మధ్యలో 5 తీసేసి అటు 1 పెట్టారు. ఎందుకో చెప్పనా, అది దుష్ట చతుష్టయం. ఈనాడు రామోజీరావు గారు, TV5 నాయుడు గారు, ABN రాధాకృష్ణమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు దుష్ట చతుష్టయం. వీళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ గారు కలిశారు కాబట్టి 5 ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, ప్రజలు ఒక తీర్పు అంటూ ఇచ్చేశారు. అటు ఇటు మాత్రమే మిగిల్చారు. ఇంకా వీళ్ళు ఈ రోజుకి కూడా అంటే వాళ్ళకి తెలుసు మనం ఏమి చేసినా మంచిగా మాట్లాడితే మన దగ్గర రారు, ఈ విధంగా మనం వెళ్దాము, అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్దాం, గతంలో మనకు వచ్చింది అదే కదా, మనకు తెలిసింది ఆయుధం అదే కదా, ఆ విధంగానే వెళ్తున్నారు. అంతకంటే ప్రత్యేకంగా వాళ్ళ గురించి వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. విధి విధానాలు స్పష్టంగా చెప్పారు. వీళ్ళు అమ్మఒడికి పథకానికి సంబంధించింది అమలు చేస్తారు, వివరాలు తీసుకుంటున్నారు.
రేపు ఇప్పుడు ఈ రోజుతోటి శాసనసభ సమావేశాలు అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని వ్యంగ్యంగా కూడా డిజైన్ చేస్తున్నారండి. మీకు 15 అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు వచ్చాయా మీకు అని చెప్పి. అక్కడ కూడా ఆఖరికి వినుకొండలో కూడా అడిగారుగా. అవును, అవి అడగండి అని చెప్పేసి. అవును, అంటే ఇప్పుడు ఆ సమయం వెలుసుబాటు వాళ్ళు ఒక తీర్మానం చేసి పంపించుకోవటం వీళ్ళలాగా రేపొద్దున తల్లికి ఎయిరాళ్ళు ఇదోటి గుర్తుపెట్టుకోవాలి. ఏ యొక్క పాఠశాలకో లేకపోతే బయట ప్రదేశాల్లో ఉంటాయి కదా బయట వాళ్ళు చెప్పేదానికి వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు వీళ్ళే కడతారు. ఆ స్కూల్ యాజమాన్యానికి కట్టేస్తారు. ఓకే ఓకే కట్టేసిన తర్వాత అప్పుడేంటంటే ఈ డబ్బులు వృధా కావు. కరెక్ట్. తల్లికి ఇచ్చినా కూడా తండ్రి వాడుకోవచ్చు, తల్లి వాడుకోవచ్చు, సమయానికి ఇవ్వలేకపోవచ్చు. దానివల్లే చాలామంది కూడా వాళ్ళకు ఉత్తీర్ణమైనటువంటి పత్రాలు ఈ రోజుకి కూడా ఇవ్వలేదు. అయ్యేనా అవకతవకలు అయ్యే. రెండోది ఇంకోటి ఏంటంటే అంటే ఉన్నత విద్య చదివిన వాళ్ళు ఉంటారు కదా, ఎంబీఏ కావచ్చు లేకపోతే ఎంకామ్ కావచ్చు, ఇట్లా చదివిన వాళ్ళకి ఈ రోజుకి కూడా పత్రాలు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కట్టలేదు, ప్రభుత్వం చెల్లించలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించలేదు. ఇప్పుడు అలాంటి అంటే వీళ్ళకి ఇస్తే కొంత అంటే వాళ్ళకి కట్టలేదు కదా. అట్లా కాకుండా కళాశాలలకు కావచ్చు, విశ్వవిద్యాలయాలకు కావచ్చు ప్రభుత్వమే చెల్లించి ఇంతకుముందు ఒకవేళ ఉత్తీర్ణులైన వాళ్ళకి ఈ గత ప్రభుత్వం ఇవ్వకపోతే అవి కూడా ఇప్పిస్తానని చెప్పి స్పష్టంగా చెప్పాడు లోకేష్ బాబు. ఓకే ఓకే ఆ వర్క్ జరుగుతూనే ఉంది కదా. మన జరిగిన 25 మంది వికలాంగులకు సంబంధించి కదండి, దివ్యాంగులకు సంబంధించి మీరు పాయింట్ చెప్తున్నారు. అంటే తల్లికి ఎవరైతే తల్లిదండ్రుల అకౌంట్లో పడుతుంటే అవి మిస్యూజ్ అవుతున్నాయి జరుగుతుంది. ఇప్పటివరకు జరిగింది అదే కదా. ఓకే. రేపు అలాంటిది లేకుండా గతంలో 2014-2019 వరకు అయితే తల్లిదండ్రులకు ఎలాంటి నొప్పి లేకుండా ఈ ప్రభుత్వమే చూసిందో. ఇంకోటి చిన్న ఉదాహరణ సంజయబాబు గారు, మీకు విదేశాలకు వెళ్ళి చదువుకునే ఉత్తీర్ణమైన విద్యార్థులు విదేశాలు చదువుకోవడానికి వెళ్తే వాళ్ళు వెళ్ళిందా తెలియదు కదా 10 లక్షల రూపాయల రాయితీ ఉందని. రైట్. అది ప్రభుత్వమే చెల్లించింది కదా. అది స్వయంగా పిడుగురాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే స్వయంగా చెప్పారు కదా. అది మనకు కూడా తెలియదు కదా. తర్వాత దాన్ని 15 లక్షలు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశాడు కదా. రద్దు చేసి విదేశీ విద్యా కానుకను రద్దు చేసి అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న విదేశీ విద్యా కానుకను రద్దు చేసి జగన్ అన్న విద్యా కానుకగా పెట్టుకున్నాడు కదా. పోనీ అయ్యనే చెల్లించాడు చివరిలో తప్ప. ఎంతమంది విద్యార్థులు ఉసురు పోసుకున్నాడు ఈయన. ఓకే. బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంజిబాబు గారు. అవును, బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని ఒక కలంపోతు 60,000 మంది విద్యార్థులను రద్దు చేసి పారేశాడు కదా. న్యాయస్థానానికి వెళ్తే లేదు ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వాల్సిందని చెప్పి మొట్టికాయలు వేస్తేనే కదా వచ్చింది. రైట్. అంటే వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేస్తారని వాళ్ళ భావన, చెయ్యాలని కూడా వాళ్ళ కోరిక. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ చదువుకోకూడదు, ఎవరు ఉద్యోగాలు చేయకూడదు, ఎవరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ సంపాదన ఏర్పాటు చేసుకోకూడదు, గంజాయికి ఆ కల్తీ మద్యానికి బానిసలైపోయి వాళ్ళ మాటలు అయిన వాళ్ళకే ఓట్లు వేయాలని కదా వాళ్ళ అభిప్రాయం. ఓకే. దాన్ని ప్రక్షాళన చేసుకునే దిశ కదా వీళ్ళు పయనిస్తూ ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం. ఈయన ఏ విధంగా చేసుకున్నా, ఎంత ప్రసార మాధ్యమాల్లో గొంతు చించుకొని అరిసినా వాళ్ళు వీటి గురించి పట్టించుకోరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. చేసిన అవకతవకలు మొత్తం బజారుకి తీసుకొచ్చేసి ప్రజలకు విడమర్చి చెప్పేసి దానికి బాధ్యులైన వాళ్ళని స్పష్టంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరికీ శిక్షలు వేసే కార్యక్రమం వాళ్ళు చాలా నిదానంగా చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఓకే. అది తట్టుకోలేకపోతున్నారు. అసలు వీళ్ళు ఇంత నింపాదిగా చేయటం ఏంటి? అల్లకల్లోలం జరగాలి కదా ఆంధ్ర రాష్ట్రంలో. పెట్టుబడులు రావడం ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థలు రావడం ఏంటి? బీపీసీఎల్ లాంటిది 60,000 కోట్లు 70,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టడం ఏంటి? ఇది తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు ఇంకో ప్రామిస్ చేసినట్టున్నారు కదండి, అంటే ప్రతి ఇంట్లో 2 పిల్లలకి అని చెప్పారు కదా. అప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది, ఇద్దరు కాదు ఎంతమంది ఉంటే అంతమంది అని ఒకరికే ఇచ్చారు. ఒకళ్ళ దాంట్లో కూడా కోతలు. ఓకే. ఇప్పుడు అలా కాదు కదా, వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉంటున్నారు. ఓకే ఓకే. అంటే నిరుపేదలు, కులాలతోటి, మతాలతోటి, ప్రాంతాలతోటి సంబంధం లేని పిల్లలు చదువుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క నిర్ణయం. దానికి లోకేష్ బాబు గారు వివరంగా చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇంకా అంతకంటే మాట్లాడటానికి ఏముంది? శాసనసభగా వెళ్ళలేరు వాళ్ళు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం లేదు, కుంభకోణాలకి వీళ్ళ దగ్గర వివరణ లేదు. ఇప్పుడు వాళ్ళ పత్రికకు సంబంధించి ఆ విజయ్ కుమార్ రెడ్డి గారు అనే వ్యక్తిని తీసుకొచ్చేసి, అంతకుముందు ఆయన మనకు పరిచయం, ఎందుకంటే చెప్పనా, ఆయన సెన్సార్ బోర్డు
ఇక్కడ డైరెక్టర్గా వచ్చాడు ఆయన, పార్థసారథి గారు. ఈయన విజయ్ కుమార్ అంతకుముందు చేశాడు ఈయన. ఓకే ఓకే ఓకే. అంతకుముందు చేశాడు ఈయన. రైట్ రైట్. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. పెట్టిన తర్వాత ఇప్పుడు కొంతమందికి యాడ్స్ ఇస్తూ ఉంటారే ప్రకటనలు, అవునవును. ఆ ప్రకటనలు ఇచ్చేదాని వల్ల కొంతమంది దగ్గర నుంచి డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటాయి. ప్రభుత్వానికి వాళ్ళు మేము ఇంత ఇస్తామని చెప్పని వాళ్ళు కొంత అక్కడ పెడతారు. ఆ డబ్బులు కూడా వాడుకున్న ఘనత ఏళ్ళది. ఓకే. ఆ ప్రకటనలకు సంబంధించి వాళ్ళు ఇస్తాం, మేము ఎందుకు ఇన్ని తీసుకొస్తాము, మా తరపు నుంచి ఎంత అని చెప్పి కొంతమంది వస్తారు కదా ఏజెన్సీలు, వాళ్ళ డబ్బులు కూడా వాడుకున్న ఘనత వీళ్ళది. ఓకే. సర్క్యులేషన్ పెరగడం కోసం వాలంటీర్లకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ చేత కొనిపించేసి ఈరోజు అసెంబ్లీలో చెప్పారుగా 408 కోట్లు. అంటే వారానికి 15 రోజులకు ఒక ప్రకటన కాడికి లేకపోతే వారానికి ఒక ప్రకటన కాడికి వాళ్ళకి ఇచ్చే విధంగా చాలా స్పష్టంగా వాళ్ళు వివరంతో కూడింది. అసలు అది అధికారులు కింద అధికారులకి లేకపోతే పంచాయతీలకి గ్రామస్థాయి వాళ్ళకి వాలంటీర్లకి మీరు ఇది కొనమని ఎలా వాళ్ళ హుకుం జారీ చేస్తారు? ఆ ఒక్కటే కొనమని ఎందుకు జారీ చేస్తారు? ఆంధ్రజ్యోతికి 27 లక్షలే కదా ఇచ్చింది, ఎంత తక్కువ అది? ఇంకా అసలు అది లేదు కదా. తర్వాత వీళ్ళు అన్నట్టు ఒకవేళ ఈనాడు కంటే మాది ఎక్కువ ఉందన్నా కూడా 3వ స్థానంలోనే ఉంది కదా అది. ఇప్పుడు బయటలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అది కాదు అజ్జిబాబు, నీకు నేను రేపు పొద్దున ప్రకటనలకి 1 లక్ష రూపాయలు ఇస్తాను అని అంట. ఇచ్చారా లేదా అని చెప్పాల్సింది నువ్వా లేకపోతే వేరే వాళ్ళ? ఒక రాజకీయ పార్టీయా? తల్లిదండ్రులు ఈ అమ్మఒడి పథకం ఇస్తానంది ప్రభుత్వం, దాని పిల్లలు పంపించిన తల్లిదండ్రులు కదా బజార్కి వచ్చి మాకు అందలేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పాల్సింది. వాళ్ళు రాలేదు కదా. వీళ్ళకెందుకు అంత కడుపు మంట? అంటే చేస్తున్నారు, చెడగొట్టాలి నేను ప్రయత్నమా? వీళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు ఏమనుకున్నారు స్పష్టంగా నిన్న అచ్చెన్నాయుడు గారు శాసనసభ సాక్షిగా చెప్పారు, వ్యక్తుల పేర్లు వద్దు, పార్టీల పేర్లు మనకు వద్దు, వాళ్ళ పేర్లు మనం ఇక్కడ ఉదాహరించొద్దు, మన పరం మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. చాలా విస్పష్టంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే గతంలో చేసిన పొరపాట్లు వాళ్ళకి తెలుసు. పద్దాకులు జగన్మోహన్ రెడ్డిని ఉదాహరించినందువల్లే పద్దాకులు అతను నోట్లో నానాడు, జనం నోట్లో నానాడు. అన్యాయం జరుగుతుందని వీళ్ళు అతను చెప్పిన అబద్ధాలకి వీళ్ళు మాట్లాడిన దానికి ఆ రోజు కలిసిపోయింది. నిజమే కావచ్చు అనుకున్నారు. ఈరోజు ఆ తప్పు తెలుసుకున్నారు వాళ్ళు. మన పని మనం చేసుకుని వెళ్దాం, అతని గురించి మనం ఉదాహరించొద్దని చెప్పనే వాళ్ళు భావిస్తున్నారు. అదే మంచి పద్ధతి. అదే ఆనవాయితీ కనుక కొనసాగిస్తే నాకు తెలిసినంత వరకు ఇంకా ఎంతో కాలం పట్టదు. ఆ 2 నెలల్లో ఈ చేసిన కుంభకోణాలకు సంబంధించి చాలామంది నాయకులు కారాగారంలో మగ్గాల్సిందే, ఊసలు లెక్క పెట్టాల్సిందే. అప్పుడు ఈ పార్టీ పరిస్థితి ఏందో ఆయనకు తెలుసు కాబట్టి ఈ 9 మందిని పైన అక్కడికి వెళ్ళేసి 11 మంది ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా బతిలాడుకొని పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అవకాశాలు కూడా లేవు. రేపు పొద్దున శాసనసభకు సంబంధించి వచ్చాడు కాబట్టి, ఢిల్లీ వెళ్ళాడు కాబట్టి, విశాఖపట్నంలో ఎన్ఐఏ దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే రోజువారీ సిబిఐ కోర్టులో కావచ్చు, ఆయన తప్పించుకోవడానికి మార్గం. రేపు పొద్దున ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి ఏ విధంగా తప్పించుకుంటాడు? ఇప్పుడు ఈ అంశాన్ని ఎత్తుకున్నాను అనుకోండి, పలానా వాళ్ళ గురించి నేను ధర్నా చేయబోతున్నాను, లేదా పలానా ప్రదేశాన్ని నేను సందర్శించబోతున్నాను, నాకు వెలుసుబాటు కల్పించండి అని చెప్పుకుంటాడు.